హలో అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం హ్యాండ్లూమ్ చీరలు కొన్ని పెయింటింగ్‌లో ఉన్నాయి, కొన్ని కచ్ వర్క్‌లో ఉన్నాయి, కొన్ని లంబానీ వర్క్‌లో ఉన్నాయి, గుజరాతీ వర్క్ అలా డిఫరెంట్ మొత్తం హ్యాండ్లూమ్ చీరలు, హ్యాండ్ వర్క్ శారీస్ అండి. హ్యాండ్ వర్క్‌తో హ్యాండ్లూమ్ చీరలు చూస్తున్నాం. సో, ఇక్కడ ఫస్ట్ చీర వచ్చేసి చందేరి చీర అండి. మనకు పాలిషింగ్ అది ఏం అవసరం ఉండదు. జస్ట్ రఫ్ అండ్ టఫ్ యూసేజ్‌కి బావుంటుంది. పాలిషింగ్ జస్ట్ వాష్ అండ్ అయర్న్. దీనికి వచ్చేసి ఇలా లంబానీ వర్క్ వచ్చింది. బార్డర్లో అంతా ఇలా స్ట్రైప్స్ కింద కుట్టేసింది. దానిపైన ఇలా బూటీ వచ్చిందండి. స్ట్రైప్స్ పైన బూటీ వచ్చింది. అండ్ శారీ అంతా కూడా బూటాలు వచ్చింది. ఇది పళ్ళు. ఇదంతా హ్యాండ్ వర్క్ పళ్ళు. ఇవన్నీ స్ట్రైప్స్ చూడండి ఎన్ని లైన్లు కుట్టారు. అండ్ ఇది పళ్ళు. మళ్ళీ దీనికి వచ్చేసి ఇలా పింక్ కలర్ ఫ్యాబ్రిక్తో పైపింగ్ ఉంది చీరకి. లైట్ పౌడర్ బ్లూ కలర్, దానికి వచ్చేసి లైట్ పౌడర్ బ్లూలో కూడా ఇంకా లైట్ షేడ్ అండి. ఇలా పింక్ కలర్ పట్టీ వచ్చింది. అండ్ బ్లౌజ్కి ఇలా బూటా వచ్చి పైపింగ్ వచ్చింది. ఇది బ్లౌజ్ అండి. ఇది స్లీవ్స్, ఇది బ్యాక్. ఇది బ్యాక్ వస్తుందండి. ఇది బ్యాక్ వస్తుంది, ఇలా స్లీవ్స్ వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి ఇది మనకు మెయింటెనెన్స్ ఫ్రీ, జస్ట్ వాష్ అండ్ అయర్న్. దీని ప్రైస్ వచ్చేసి 4550 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర 4550 ప్లస్ షిప్పింగ్. ఈ చీరలు వచ్చేసి జామ్దాని చీరలు అండి. ఇలా మస్లిన్ జామ్దాని చీరలు మనకు ఫ్యాబ్రిక్ ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో. వీటికి వచ్చేసి పెయింటింగ్ ఉంది. ఇది జామ్దాని చీర అండి, ఎంత బాగుంది చూడండి. ఇది వీవింగ్ బార్డర్ వచ్చింది. ఆఫ్ వైట్ బ్లాక్ అండ్ జామ్దాని కూడా మనకి ఇది బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా మంచి దూరం కాకుండా దగ్గర క్లోజ్గా ఉంది ఫ్యాబ్రిక్. దీనికి వచ్చేసి పెయింటింగ్ వచ్చిందండి చీరకి. ఇది పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు బార్డర్స్ ఉంటుంది. సేమ్ చీర కలర్లో బ్లౌజ్ ఉండి బార్డర్స్ ఉంటుంది. ఇది చీర. ఇదంతా పెయింటింగ్ బ్లాక్ అండ్ వైట్లో ఇలా చెక్స్ వచ్చేసి ఎల్లో అండ్ వైట్తో ఫ్లవర్స్ వచ్చింది చూడండి. చాలా బాగుంది. ఈ శారీస్ వచ్చేసి 3850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్లౌజ్. ఎంత బాగుంది కదా చీర. బ్లాక్ అండ్ వైట్ ఎల్లో, బ్లాక్ చెక్స్ వచ్చింది, ఎల్లో అండ్ వైట్తో ఫ్లవర్స్ వచ్చింది. పీచ్ అండ్ ఎల్లో, డార్క్ పీచ్ ఎల్లో కలర్ పళ్ళు. ఇది పళ్ళు అండి. అండ్ బార్డర్ ఎల్లో కలర్ వీవింగ్ బార్డర్ వచ్చింది. ఇలా పెయింట్ వచ్చింది. ఎంత బాగుంది. మధ్యలో శారీ అంతా ప్లెయిన్. బ్లౌజ్ సేమ్ కలర్లో, చీర కలర్లో బ్లౌజ్. 3850 ప్లస్ షిప్పింగ్. గ్రీన్ అండి. గ్రీన్కి పింక్ కలర్ పళ్ళు, పింక్ కలర్ వీవింగ్ డిజైన్ వచ్చింది. ఇది బ్లౌజ్, గ్రీన్ కలర్ బ్లౌజ్. దీనికి బార్డర్ వచ్చింది. మనకు ఒకవేళ వేరే బ్లౌజ్కి ఏదైనా చేసుకుందాం అనుకుంటే అప్పుడు ఈ బార్డర్ తీసి వేరే బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు అండి. ఈ పింక్ కలర్ పళ్ళు, ఇది పళ్ళు అండి. పళ్ళు చీర ఇలా ఉంటుంది. కలర్ పింక్ కలర్, గ్రీన్ కలర్ చీర. దీనికి ఇలా పెయింటింగ్ ఎంత బాగా వచ్చింది కదా. బ్లౌజ్ 3850 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ అన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్ చేయించండి. తర్వాత నుంచి ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకోవచ్చు. ఇది కూడా పీచ్ అండ్ ఎల్లో. మనం ఇందాక ఒక చీర చూసాం కదా, సేమ్ కలర్ కాంబినేషన్ బట్ పెయింటింగ్ డిఫరెంట్ ఉంది. ఇది బ్లౌజ్.
పళ్ళు, ఎల్లో కలర్తో పళ్ళు, ఎల్లో కలర్తో బార్డర్ వచ్చింది. అండ్ గ్రీన్, ఎల్లో, వైట్ స్ట్రోక్స్లో పెయింటింగ్ వచ్చింది. మధ్యలో చీర అంతా ప్లెయిన్ అండి. ఇలా ఉంది చీర. $3,850 ప్లస్ షిప్పింగ్. ఇది బ్లౌజ్. ఇది ఎల్లో మెరూన్, ఎల్లో కలర్ బ్లౌజ్, మెరూన్ కలర్ వీవింగ్ ఉంది కదా, సేమ్ అదే కలర్తో పళ్ళు. మంచి డార్క్ లెమన్ ఎల్లో, ఇది పళ్ళు. ఇలా టర్నింగ్ డిజైన్తో పళ్ళు. ఇది పళ్ళు. బార్డర్స్ పైన కింద బార్డర్స్ వచ్చినాయి, మధ్యలో ప్లెయిన్ వచ్చింది చీర. ఇవి కాటన్ చీరలు అండి. ఇందాక జామ్దాని చీరలు చూసినాం కదా, అవి కూడా కాటన్ జామ్దాని. ఇవి ప్యూర్ కాటన్. ఇలా బార్డర్ వచ్చింది దీనికి, వీవింగ్ బార్డర్. ఇది దీనికి ఇలా పెయింటింగ్ వచ్చి, పెయింటింగ్కి ఇలా చుట్టూ అవుట్లైన్, జరీతో అవుట్లైన్ వచ్చి చమ్కీ వచ్చింది. అండ్ చీరలో అంతా అద్దాలు వచ్చిందండి. ఈ శారీస్లో బ్లౌజులు లేవు. ఇది పళ్ళు. పెయింటింగ్ వచ్చి, పెయింటింగ్ చుట్టూతా జరీ వర్క్ వచ్చింది చమ్కీతో కలిపి, ప్లస్ చీరంతా అద్దాలు, ఇలా పెయింటింగ్ వచ్చింది చీరంతా కూడా. ఇది పళ్ళు. మనకి పళ్ళు దగ్గర ఇలా ఆల్టర్నేట్గా ఒకటి చిన్న బ్రాంచ్, ఒకటి పెద్ద బ్రాంచ్ ఇలా వచ్చింది పొడుగ్గా. అండ్ హాఫ్ వరకు ఇలా వచ్చింది. ప్లీట్స్ దగ్గర మనకి ఇలా బార్డర్ కింద వచ్చిందండి పెయింటింగ్. ఇది ప్లీట్స్ దగ్గర ఇలా చిన్న బార్డర్ కింద మనకు నీ లెంత్ కంటే కొంచెం కిందికి పెద్ద బార్డర్ కింద ఇలా పెయింటింగ్ వచ్చింది. బాగుంది కదా. అండ్ చీర అంతా ఇలా అద్దాలు వచ్చింది. ఈ శారీస్కి బ్లౌజ్ లేదు. ఆ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్. ఈ చీరలు వచ్చేసి 4,250 ప్లస్ షిప్పింగ్ అండి. చీరలు అన్నీ కూడా ఫస్ట్ వాష్ మాత్రం కంపల్సరీ డ్రై వాష్ ఇవ్వాలండి. ఇది బేజ్ కలర్. బేజ్ కలర్కి ఇలా వీవింగ్ బార్డర్ వచ్చిందండి రెడ్ కలర్తో. అండ్ చీర అంతా ఇలా పెయింటింగ్ వచ్చింది, గ్రీన్ అండ్ రెడ్తో పెయింటింగ్. అండ్ మిర్రర్ వర్క్, అద్దాలు. శారీలో బ్లౌజ్ లేదండి. బాగుంది కదా చీర. ఇది కచ్ వర్క్ చీర. చీర అంతా ఇలా బూటా వచ్చిందండి. మొత్తం చీర అంతా గ్రీన్ అండ్ పింక్ కలర్తో బూటా వచ్చి, బూటా మధ్యలో అద్దాలు వచ్చినాయి. ఇందులో కూడా బ్లౌజ్ లేదు. మంచి లైట్ ప్యారెట్ గ్రీన్ డబుల్ షేడ్లో ఉంది చీర. వైట్ అండ్ ప్యారెట్ గ్రీన్ డబుల్ షేడ్లో ఉంది చీర. వైట్ కూడా కాదు, లెమన్ ప్యారెట్ అలా అందులోనే డబుల్ షేడ్. బూటా కూడా మొత్తం చీర అంతా ఇలా దగ్గర దగ్గర వచ్చిందండి. బాగుంది కదా. దీనికి బ్లౌజ్ లేదు. ఇది వచ్చేసి 4,450 ప్లస్ షిప్పింగ్ అండి. చీర అంతా దగ్గర దగ్గర వచ్చింది. మనకి ప్లీట్స్ దగ్గర ఇలా హాఫ్ వరకు వచ్చింది వర్క్. దీనికి స్టార్ట్ చేయలేదు, ఇది పాలిషింగ్ చేయలేదు. ఇది శారీ టెక్స్చర్ ఎలా ఉంటుందో అలాగే ఉంది, సాఫ్ట్గా. చూడండి ఎంత బాగుందో. చీర అంతా ఇలా పింక్ పైన మెరూన్ కలర్తో బూటా, ఎల్లో కలర్తో మిర్రర్, ఒక బూటా ఒక మిర్రర్. చీర అంతా ఇలా దగ్గర దగ్గర వచ్చింది. మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ చీర అండి. చీర అంతా దగ్గర దగ్గర వచ్చింది వర్క్. మనకు పళ్ళు వరకు ఇలా దగ్గర దగ్గర వచ్చింది బూటా అంతా. ఇక్కడ నుంచి మనకు హాఫ్ వరకు వచ్చిందండి. ప్లీట్స్లో ఇలా హాఫ్ వరకు ఉంది. ఎంత బాగుంది కదా చీర. సెల్ఫ్ కలర్లో పింక్ పైన మెరూన్ కలర్తో, పైన ఆరెంజ్ కలర్ బార్డర్, కింద మెరూన్ కలర్తో బార్డర్ డబుల్ షేడ్లో. అదే కలర్ థ్రెడ్తో కచ్ వర్క్ చిన్న ఫ్లవర్ కుట్టి దానిపైన అద్దం కుట్టారు. ఎంత బాగుందో, సింపుల్గా నీట్గా. 4,450 ప్లస్ షిప్పింగ్. ఈ చీరలన్నీ వన్ ఆఫ్ ఏ కైండ్ అండి. మనకు డిఫరెంట్గా ఉండాలి అనుకున్నప్పుడు యూ విల్ ఫీల్ గుడ్. బాగుంటాయి చీరలన్నీ.
ఈ చీర ఇలా డబుల్ షేడ్లో ఉంది, పింక్ అండ్ బ్లూ కలర్ డబుల్ షేడ్లో. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్ దీనికి. అండ్ ఎంత పెద్ద బార్డర్ కుట్టింది చూడండి, 3 లైన్స్ ఇలా గ్రీన్ పట్టి వచ్చింది, 3 లైన్స్ కచ్ వర్క్తో కుట్టేసి మళ్ళీ ఇలా బూటాలు చూడండి ఎంత బాగుందో, ఎంత వర్క్ ఉంది చూడండి. ఇది చీర బార్డర్ చూడండి ఎంత బాగుందో. మనం కొన్నాళ్ళు వాడుకొని వేరే చీరకు కూడా వేసుకోవచ్చండి. బార్డర్ అంత బాగుంది, అంత పెద్ద బార్డర్ కూడా. ఇదిగోండి మళ్ళీ చీర అంతా బూటా వచ్చింది. బ్లౌజ్ డిఫరెంట్ షేడ్ కూడా మనకు బాగుంది, ఇది కొత్త షేడ్ ఉంది. ఇది పింక్ అండ్ బ్లూ, పీచ్ అండ్ బ్లూ డబుల్ షేడ్లో ఇది బ్లౌజ్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి 4850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్లూ, లైట్ అండ్ డార్క్ బ్లూ, ఇలా టెంపుల్స్ బార్డర్ వచ్చింది వీవింగ్లో. ఇది బ్లౌజ్. ఇది కొంచెం కరెక్ట్గా మ్యాచింగ్ అయితే లేదనుకోండి, పింక్ దీనికి మ్యాచ్ అవ్వలేదు, బట్ ఇదే వచ్చింది మనకు. పళ్ళు డిఫరెంట్, ఇది బార్డర్ పళ్ళుకి. ఈ చీర పళ్ళు మనకి ఇదంతా బూటా వచ్చింది. ఇక్కడ ప్లీట్స్లో వచ్చేసి ఇలా బంచెస్ వచ్చిందండి, పెద్ద బంచెస్. ఇలా వచ్చింది, ఇక్కడొకటి ఇక్కడొకటి, 2 పెద్ద బంచెస్ లాగా వచ్చి ఇది ప్లీట్స్లో వస్తుంది. ఇది ఇలాంటివి 2 వచ్చినాయి, 3 వచ్చినాయి ప్లీట్స్లో. ఇది 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 మళ్ళీ శారీ అంతా బూటా వచ్చి మిర్రర్స్ వచ్చినాయి. సో ఈ చీర మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీకి వర్కర్స్కి ఇస్తాం కదా, కొంచెం వాళ్ళు అక్కడ ఇక్కడ వేసి కొద్దిగా ఇలా మరకలు వచ్చిందండి. ఇది ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి, క్లీన్ చేస్తే కూడా పోలేదు. సో మనకి ఇలా పళ్ళు దగ్గర వచ్చింది. ఈ పళ్ళు, ఇది బ్లౌజ్. యాక్చువల్గా ఇది 4550 ప్లస్ షిప్పింగ్, కానీ అయితే మరకలు ఉన్నందుకు ఇది సో 4400 ప్లస్ షిప్పింగ్ అండి. 2 చిన్న మరకలు ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అది పళ్ళులో వస్తుంది. ఇక్కడ మనం పళ్ళు ఇలా వేసుకుంటాం కదా, బేజ్ కలర్లో మంగళగిరి కాటన్ చీర అండి. ఇది ఇలా బార్డర్ వచ్చింది దీనికి, ఎంత బాగుంది కదా, 3 కలర్స్, ఎల్లో పింక్ పర్పుల్ బార్డర్ వచ్చి మధ్యలో అంతా బూటా వచ్చింది. చీర పళ్ళు, ఈ చీరలో కూడా బ్లౌజ్ లేదు, చీర వచ్చేసి 6 మీటర్స్ ఉంది. అండ్ బ్లౌజ్ కోసం అని ఇక్కడైతే కుట్టినారు, ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు, బట్ మనకు బ్లౌజ్ రాదు. కావాలంటే 6 మీటర్స్ చీర ఉంది కాబట్టి మనం స్లీవ్స్ కోసం ఇది తీసి వేరే ఏదైనా మ్యాచప్ చేసి స్లీవ్స్ ఇలా వేసుకుంటాం కదా డిఫరెంట్గా, అలా కానీ వేసుకోవచ్చు, లేదంటే దీనికే చీర వదిలేసుకొని వేరే ఏదైనా పేరప్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి 3950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ పింక్, లైట్ అండ్ డార్క్ పింక్, ఇది డార్క్ పింక్లో బ్లౌజ్. బ్లౌజ్కి ఇలా బార్డర్ వచ్చింది, లైట్ అండ్ డార్క్ పింక్. చీర అంతా బూటా వచ్చిందండి, బార్డర్ కలర్స్తో వర్క్ వచ్చింది, చీరలో బూటా వచ్చింది. ప్యూర్ కాటన్, సింపుల్గా నీట్గా ఉంది చీర. ఇది వచ్చేసి 4100 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి హ్యాండ్లూమ్ చీరలు డిఫరెంట్ ఉన్నాయి. ఇది ఇలా చెక్స్, సెల్ఫ్ చెక్స్ వచ్చింది, అండ్ వీటికి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. బార్డర్ చూడండి ఎంత బాగుందో, అండ్ ఇది పైపింగ్.
చీర లైట్ ఎల్లో కలర్ అండి, లెమన్ ఎల్లోకి గోల్డెన్ ఎల్లోకి మధ్యలో షేడ్ ఉంది. అండ్ ఇది చీర దీనికి వైట్ అండ్ గ్రే కలర్తో ఎంబ్రాయిడరీ ఉంది, అద్దాలు ఉన్నాయి. ఇది పట్టి కుట్టేసింది దీనికి చీరకి. చీర వచ్చేసి 6 మీటర్స్ ఉందండి. అండ్ ఇటు బ్లౌజ్కి స్లీవ్స్కి అయితే ఎంబ్రాయిడరీ ఇచ్చారు. మనం ఒకవేళ బ్లౌజ్ తీసుకుంటే కనుక ఒక 70 సెంటీమీటర్స్ అలా తీసుకుంటే ఒక పావు మీటర్ అలాగా లోపల లైనింగ్ వేసుకుంటే సరిపోతుందండి, ఒకవేళ ఇదే బ్లౌజ్ కావాలనుకుంటే. లేదంటే మనం ఇలా బార్డర్ మాత్రం తీసుకొని వేరే బ్లౌజ్కి స్లీవ్స్ లాగా బార్డర్ లాగా వేసేసుకోవచ్చు అండి. ఇది స్లీవ్స్కి బార్డర్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చూడండి. ఇది స్టార్చ్ చేయలేదు, పాలిషింగ్ ఇవ్వలేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నమాట చీర. ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలాగే ఉంది, చాలా బాగుంది చీర. అండ్ ఇది ఈ పళ్ళులో ఇక చిన్న మరక వచ్చింది, బట్ మనం ఇది కుట్టడానికి ఇస్తాం కాబట్టి కొంచెం వాళ్ళు కింద మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ వేసినప్పుడు ఎలా కింద వేస్తాం కదా అలాగా. ఈ శారీ వచ్చేసి 4850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్, ఇందులో కొంచెం స్టార్చ్ ఉంది. బార్డర్ కూడా ఎంత బాగుంది చూడండి, పెద్ద బార్డర్ ఉంది కదా. అద్దాలు, చీర చాలా బాగుంది. మెరూన్ బ్లాక్, మన రాణి పింక్ బ్లాక్ డబుల్ షేడ్లో ఉంది చెక్స్. దీనికి వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ ఫ్యాబ్రిక్తో పట్టి పైపింగ్ వేసింది. అండ్ ఇలా బ్రౌన్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్స్తో ఎంబ్రాయిడరీ ఉంది, టచ్ వర్క్ ప్లస్ లంబానీ వర్క్. ఇది కూడా చీర 6 మీటర్స్ ఉంది. దీనికి స్లీవ్స్ ఇక్కడ ఇచ్చారండి పక్కన. ఒకవేళ ఇదే ఫ్యాబ్రిక్ స్లీవ్స్కి తీసుకుంటే కనుక మనం అదే పావు మీటర్ అలా వేసుకోవాల్సి వస్తుంది. చీర బార్డర్ 4850 ప్లస్ షిప్పింగ్. మంచి పింక్ అండ్ వైట్ డబుల్ షేడ్లో ఉంది చీర. ఇదంతా బ్లాక్ కలర్ థ్రెడ్తో వర్క్ ఉంది. బ్లాక్ వర్క్ కచ్ వర్క్ వచ్చేసి దాని చుట్టూతా కాంతా వర్క్ ప్లస్ మిర్రర్ వర్క్. ఎంత బాగుంది కదా. ఇది కూడా 6 మీటర్స్ శారీ అండి. ఇక్కడ బ్లౌజ్ కోసం ఇలా స్లీవ్స్ ఇచ్చారు. మనం బ్లౌజ్ తీస్తే అదే ఒక పావు మీటర్ అలా లైనింగ్ వేసుకుంటే సరిపోతుంది. చీర శారీ ఇలాగే ఉంటుందండి, స్టార్చ్ లేకపోతే. ఇందులో స్టార్చ్ లేదు, సో ఇలాగే ఉంటుంది టెక్స్చర్. చాలా బాగుంది. లైట్ వెయిట్ శారీస్, కంఫర్టబుల్ శారీస్ అన్నీ కూడా ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్. ఈ శారీ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ చీర, చాలా బాగుంది కలర్. ఇది బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్కి ఇలా వర్క్ వచ్చింది. అండ్ పర్పుల్ చీరకి ఇలా వైట్ చెక్స్ వచ్చింది, బ్లాక్ అండ్ వైట్లో ఇలా వర్క్ వచ్చిందండి. అద్దాలు ప్లస్ వైట్ దారంతో కచ్ వర్క్ వచ్చి మళ్ళీ కాంతా వర్క్ వచ్చింది చుట్టూతా కూడా. చీర చీర 4550 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా మంచి హ్యాండ్లూమ్ చీర అండి. ఫ్యాబ్రిక్ చూడండి, ఇందులో బ్లౌజ్ లేదు. ఇది చీర చాలా బాగుంది చీర. ఇదంతా ఫిల్లింగ్ వర్క్ వచ్చిందండి, మనం ఫిష్ వర్క్ అంటాం కదా. ఇది అద్దాలు వచ్చినాయి. అద్దాలు ఇవి గ్లాస్ మిర్రర్స్ కాదండి, బాటిల్ గ్రీన్ చీర అండి. దీనికి రెడ్ కలర్ థ్రెడ్తో ఫిష్ వర్క్ కుట్టింది. హ్యాండ్లూమ్ చీర, మధ్యలో అద్దాలు కుట్టున్నాయి ఫ్లవర్స్ మధ్యలో. ఎంత బాగుంది చూడండి. అద్దాలు గ్లాసువి కాదు, ఇవి రేక్ అద్దాలు ఉంటాయి కదా. ఇది కిందికి పెద్ద బార్డర్ కుట్టింది, పైకి చిన్న బార్డర్ కుట్టింది. ఇందులో కూడా బ్లౌజ్ లేదండి. ఎంత బాగుందో చీర. గ్రీన్కి రెడ్ కలర్ దారంతో ఇలా ఎంబ్రాయిడరీ ఉంది. స్టార్చ్ అస్సలు లేదండి, ఎంత మెత్తగా ఎంత బాగుందో. లైట్ వెయిట్ శారీ, చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి 4850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది హ్యాండ్లూమ్, ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ అన్నమాట, అందుకని ప్రైస్ ఎక్కువ ఉంది. మంచి బ్రౌన్ కలర్ చీర అండి. బ్రౌన్కి వర్క్ చూడండి ఎంత బాగుందో. ఇది అండ్ బార్డర్ ఇలా వచ్చింది, వీవింగ్ బార్డర్, కొంచెం పెద్ద బార్డర్, 3 ఇంచెస్ బార్డర్, ఇలా కోట కొమ్మలు సన్నగా వచ్చినాయి. అండ్ ఇది పళ్ళు అండి. ఫ్లవర్ ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగుంది చీర.
మధ్యలో అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. చీరకి బార్డర్ ఇలా వచ్చింది. దగ్గరికి తీసుకో, తోలు తీస్తా. ఇది బ్లౌజ్ అండి, ఆరెంజ్ కలర్ బ్లౌజ్. ఈ చీర వచ్చేసి 4100 ప్లస్ షిప్పింగ్ అండి. దీనికి స్టార్చ్ అస్సలు లేదండి, సాఫ్ట్గా ఇలా ఉంది చీర. వెరీ లైట్ వెయిట్. వర్క్ చూడండి ఎంత బాగుందో. దీనికి బ్లౌజ్ ఇది ఎల్లో కలర్ బ్లౌజ్. కొంచెం డార్క్ అయింది, మనం వేరే బ్లౌజ్ ఏదైనా వేసుకోవాలండి. ఈ పళ్ళు కచ్ వర్క్ ప్లస్ మనకు గుజరాతీ వర్క్ అంతా కలిపి వచ్చింది. షేడెడ్ థ్రెడ్స్లో వచ్చింది. చాలా అందంగా ఉందండి చీర. అండ్ బ్లూ కలర్ పైపింగ్ వచ్చింది. ఈ బార్డర్ మధ్యలో కూడా అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది బ్లౌజ్. ఈ చీర వచ్చేసి 4350 ప్లస్ షిప్పింగ్ అండి. బ్రౌన్కి ఇలా రెడ్ కలర్ దారంతో ఫిష్ వర్క్ వచ్చింది. ఇలా వివింగ్ బార్డర్ వచ్చి కోట కొమ్మలు వచ్చింది చీరకి. మంచి డార్క్ బేజ్ కలర్ చీరకి ఇలా రెడ్ కలర్ దారంతో వర్క్ వచ్చిందండి. ఇది బ్లౌజ్. రెడ్ కలర్ బ్లౌజ్కి బ్రౌన్ కలర్ థ్రెడ్తో వర్క్ వచ్చింది. చీర బాగుంది కదా చీర. ఈ శారీ వచ్చేసి 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా డార్క్ ఆఫ్ వైట్లో డార్క్ షేడ్, అంటే ఆల్మోస్ట్ లైక్ కొంచెం గోధుమ కలర్ బేజ్ కలర్లో లైట్ షేడ్. ఇది బార్డర్ ఇలా కుట్టేసింది కాంతా వర్క్తో. మనకు మధ్యలో అంతా ఇలా బూటా వచ్చిందండి చీరలో. చమ్కీ ప్లస్ బూటా వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్, రాణి పింక్ బ్లౌజ్. స్లీవ్స్కి ఇలా సెల్ఫ్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ దారంతో ఇలా కుట్టేసింది. మనకు దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది, మీకు ఐడియా వస్తుందేమో చూడండి. ఇది పళ్ళు. ఇది పళ్ళు అండి. చీర బ్లౌజ్. దీనికి జరీ చెక్స్ వచ్చింది ఈ చీరకి. 3900 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన హ్యాండ్లూమ్ చీరలు విత్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఓకేనా? మీకు నచ్చిన చీరలు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. మేము ప్రైస్ డీటెయిల్స్, అవైలబిలిటీ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోండి. ఆ ప్రొసీజర్ అంతా వీడియో తీసి పెట్టండి. అండ్ మన షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ. అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలండి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుంది. అది దాటంగానే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి థర్డ్ హౌస్ మీకు రైట్ సైడ్లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపిస్తుందండి. అండ్ మీరు మెట్రో ట్రైన్కి వచ్చినా లోకల్ బస్లో వచ్చినా కూడా చాలా దగ్గర అండి. 5 minutesలో మీరు నడుచుకుంటూ రావచ్చు స్టోర్కి, అంత దగ్గర ఉంటుంది. ఏమైనా గైడెన్స్ అవసరం అనుకుంటే మీరు కాల్ చేయండి. ఓకేనా? ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.